హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వాతావరణం చల్లగా ఉందనేసి వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకుందామని రెడీ చేసాము. ఎలా చేస్తున్నాను ఏంటో రండి చూద్దాం. 2 కప్పులు శనగపిండి, 1 కప్పు ఏమో వరిపిండి, అందులో కొంచెం సోడా, జీలకర్ర, వాము, ఉప్పు అవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మేము పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసి రెడీ పెట్టుకున్నాం. వాతావరణం చల్లగా ఉందని మీరేం తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే ఖాళీగా ఉన్న టైంలో ఏదోటి కలుపుతూ ఉంటాం, ఏదోటి చేస్తూ ఉంటాం. పచ్చిమిరపకాయలన్నీ మనం పొడవుగా మయ్యాన్ని సీరుకుని రెడీ పెట్టుకోవాలి. రెడీ పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు మనం శనగపిండిలో ముంచి మనం వేయాలి. నోరూరిపోయే మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని రెడీ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మిరపకాయ బజ్జీలో మనం మయ్యానికి చీరి అప్పుడు ఉల్లిపాయలు, కారము, ఉప్పు కలిపి అందులోని మనం మిరపకాయ బజ్జీని అందులో లోపల పెట్టాలి. పెట్టిన తర్వాత పైన నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ పిండి అప్పుడు తింటే ఉంటుంది మరి. ఆహా, ఏమి రుచి! ఆ టేస్టే వేరండి. వేడివేడిగా మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టం మిరపకాయ బజ్జీలు అంటే ఫ్రెండ్స్? ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.